అతను ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తాడు, ఆమె ఎలా జీవించాలనుకుంటే అలాగే జీవిస్తుంది, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అదే నమ్ముతాను. ఇవన్నీ సెంటెన్సెస్ ని కూడా ఇంగ్లీష్ లో సింపుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. తెలుసు కదా, లైఫ్ టైమ్ ఇంగ్లీష్. ఫస్ట్ డే అండ్ ద న్యూ ఇయర్ ఇస్ ద బెస్ట్ వన్ టు స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్, రైట్? యా, సో వెల్కమ్ టు అవర్ వాట్సాప్ వరల్డ్. జస్ట్ ఫర్ 500 డైలీ కొత్త వొకాబులరీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఎక్సైటింగ్ గా ఫ్యాసినేటింగ్ గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో కమింగ్ టు అవర్ వాట్సాప్ వరల్డ్ అండ్ హ్యావ్ ఎ లవ్లీ అండ్ ఫెంటాస్టిక్ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. లెట్ మీ గెట్ స్టార్టెడ్, రైట్? ఓకే గైస్, ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, బట్ దే ఆర్ ప్రెటీ మచ్ ఈజీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్. ఎందుకు ఈజీ అని చెప్తున్నాను అంటే, ఇక్కడ చూస్తే ఐ బిలీవ్ ఉంది, ఇక్కడ చూస్తే ఐ బిలీవ్ ఉంది, రైట్? బట్ హౌ టు ఫ్రేమ్ దెమ్, హౌ టు పుట్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్, రైట్? ఎట్లా అంటే చూడండి, ఐ బిలీవ్ నేను నమ్ముతా, ఏదైతే రైట్ అవని నేను నమ్ముతానో అదే నమ్ముతా, ఏదైతే నాకు రైట్ అనిపిస్తుందో అదే నమ్ముతా. దట్స్ ఇట్. ఐ బిలీవ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్. ఏది కరెక్ట్ అని నేను నమ్ముతానో నేను అదే నమ్ముతాను, అంతే, సింపుల్. ఐ బిలీవ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్. ఓకే, ఇట్లా చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి షీ స్పీక్స్ వాట్ షీ ఫీల్స్ ఇస్ రైట్. ఏది రైట్ అని ఆమె ఫీల్ అవుతుందో అదే ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, ఎస్ యాడ్ చేస్తున్నాం. షీ స్పీక్స్ వాట్ షీ ఫీల్స్ ఇస్ రైట్ అంటే ఏది రైట్ అని ఆమె అనుకుంటుందో అదే ఆమె మాట్లాడుతుంది, అంతే తప్ప షీ డజంట్ టాక్ నాన్సెన్స్. షీ స్పీక్స్ వాట్ షీ ఫీల్స్ ఇస్ రైట్ అంటే ఏది రైట్ అని ఆమె ఫీల్ అయితే అదే మాట్లాడేస్తుంది. లెట్స్ గో టు ద థర్డ్ వన్. హీ డస్ వాట్ హీ వాంట్స్ టు డూ అంటే అతను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. ఓకే, చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు వాంట్ టు ప్లస్ వర్బ్ నెంబర్ 1 యూజ్ చేస్తామని వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్, రైట్? ఇక్కడ ఏంటి, హీ వాంట్స్ టు డూ అంటే అతను చేయాలనుకుంటున్నాడు. ఓకే, చేయాలనుకుంటాడు. ఇక్కడ చూసినప్పుడు ఏమైతుంది, హీ డస్ వాట్ హీ వాంట్స్ టు డూ అంటే ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దే డూ వాట్ వి డోంట్ వాంట్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అబౌట్ పొలిటీషియన్స్. పాలిటీషియన్స్ వచ్చేసి యూజువల్లీ ఏం చేస్తారు, వాళ్ళు మనకి ఏది కావాలో వాళ్ళు అది చేయరు. ఓకే, మనకి ఏదైతే వద్దో అదే చేస్తారు అని చెప్తుంటాం యూజువల్లీ వెన్ వి టాక్ అబౌట్ పాలిటీషియన్స్, రైట్? ఇక్కడ చూస్తే వి డోంట్ వాంట్ అంటే మనకు అవసరం లేదు, దే డూ ఇట్. మనకు అవసరం ఏది చేస్తారు, మనకి ఏదైతే అవసరం లేదో అదే చేస్తారు. ఇక్కడ మనకి ఏదైతే అవసరమో అది చెయ్యరు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, దే డూ వాట్ వి డోంట్ వాంట్ టు. దే డూ వాట్ వి డోంట్ వాంట్ మనకి ఏదైతే అవసరం ఉండదో అది చేస్తారు. దే డోంట్ డూ వాట్ వి వాంట్ మనకి ఏదైతే కావాలో అది చెయ్యరు, మనకి ఏదైతే అవసరం లేదో అదే చేస్తారు. చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. దే డోంట్ డూ వాట్ వి వాంట్ మనకి ఏవైతే కావాలో అది చేయరు. దే డూ వాళ్ళు చేస్తారు వాట్ వి డోంట్ వాంట్ మనకి ఏదైతే అవసరం లేదో, ఇట్లా చెప్తాం. ఓకే, తర్వాత షీ డిడ్ అంటే ఆమె చేసింది, ఇది కంప్లీటెడ్ యాక్షన్ వర్బ్ నెంబర్ 2. షీ డిడ్ అంటే ఆమె చేసింది. వాట్ షీ వాంటెడ్ టు డూ ఇక్కడ వాంటెడ్ టు డూ ప్లస్ వాంట్ టు డూ డిఫరెన్స్ ఏంటి అనేది మనం మళ్ళొకసారి రీక్యాప్ చేస్తే కనుక, ఐ వాంట్ టు డూ అంటే నేను చెయ్యాలనుకుంటున్నా, గతంలో నేను చెయ్యాలనుకున్నా అని చెప్పినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఇట్లా చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏంటంటే షీ డిడ్ వాట్ షీ వాంటెడ్ టు డూ ఆమె ఏదైతే చెయ్యాలని అనుకున్నదో, ఇట్స్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్. It happened in the past and we are saying like she did what she wanted to do. ఆమె ఏదైతే చేయాలని అనుకున్నదో అదే చేసింది, అంతే. ఆమె చేయాలనుకున్నదే చేసింది, దట్ ఈస్ ఇట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి he said what he wanted to say. అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే చెప్పిండు. he said what he wanted to say ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే చెప్పిండు అని చెప్పడానికి. ఇక్కడ హీ వాంటెడ్ టు సే అంటే అతను చెప్పాలనుకున్నాడు. ఏదైతే హీ సెడ్ వాట్ హీ వాంటెడ్ టు సే, ఈ సెడ్ అంటే అతను చెప్పిండు, ఈ వాంటెడ్ టు సే అంటే అతను చెప్పాలనుకున్నాడు, చెప్పాలనుకున్నదే చెప్పిండు, దట్స్ ఇట్.
నెక్స్ట్ వన్, ఐ నెవర్ మీట్ హూమ్ ఐ డోంట్ వాంట్ టు మీట్. నేను ఎవరినైతే కలవాలనుకోనో వాళ్ళని కలవను, ఎప్పుడు కలవను. నేను ఎవరినైతే కలవాలని అనుకోనో వాళ్ళని ఎప్పటికీ కలవను అని చెప్తుంటాం యూజువల్లీ, రైట్? యా, ఇన్ దట్ సిచ్యువేషన్, ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ సే లైక్ ఐ నెవర్ మీట్, నేను ఎప్పటికీ కలవను. హూమ్ ఐ డోంట్ వాంట్ టు మీట్, ఎవరినైతే నేను కలవద్దని అనుకుంటానో వాళ్ళని ఎప్పటికీ కలవను, ఇట్లా చెప్తాం. అండ్ ద లాస్ట్ వన్, షీ లివ్స్ లైఫ్ ద వే షీ వాంట్స్ టు, ఆమె ఎలాగైతే జీవించాలనుకుంటుందో అట్లనే జీవిస్తుంది. ఐ లివ్ మై లైఫ్ ద వే ఐ వాంట్ టు, ఓకే, నాకు ఎట్లయితే ఇష్టమో నేను అట్లనే జీవిస్తా అని చెప్పడానికి. సో ఇది చాలా వరకు మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ దట్ వీ హ్యావ్ టుడే. Put your some sentences, put them down in the comment section, your own sentences. Atlane don't forget to come into our WhatsApp wall. New year, first day and the best time to kickstart learning English, right? So that's it for today. Let's meet tomorrow. Bye.